హలో వ్యూస్, ఈరోజు మనం నెల్లూరు నారాయణ సిబిఎస్ఈ స్కూల్ ధనలక్ష్మీపురం బ్రాంచ్లో ఉన్నాము. ఇక్కడ ఈరోజు SLC 2 ప్రోగ్రామ్ ఎంతో గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కూడా చూసేద్దాం రండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్ ధనలక్ష్మీపురంలో ఈరోజు మనం ఉన్నాము. ఈ పిల్లలు శివుడి పర్ఫార్మెన్స్ చాలా చక్కగా చేశారు. సో వాళ్ళు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్. హాయ్. సో చాలా బాగా డ్యాన్స్ చేశారు మీరందరూ కూడా. ఎవరు కొరియోగ్రాఫర్ చేశారు? మీరే ఓన్గా? మ్యామ్. ముద్రలు ఎలా చేస్తారనేది చెప్పగలరా? ఎస్, ముద్రలు ఎలా చేస్తారంటే ఒకటి పతాక అంటే మనము ఇలా పెట్టుకోవాలి. దాని మీనింగ్ ఏంటంటే మనము ఏదైనా నాటడుగు అయినా తత్తడుగు అయినా ఏదైనా చేసినప్పుడు మనము ఇది వాడతాము. ఇంకోటి తత్తడుగులో ఇదొకటి మనము హ్యాండ్ మూమెంట్స్కి వాడతాము. కత్తరి ముఖ ఇది మనకి ఎప్పుడైనా ఐ ఎక్స్ప్రెషన్స్కి. SLC 2 ప్రోగ్రామ్ని పిల్లలకి ఎంతో చక్కగా వివరిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ప్రిన్సిపల్ కాంతి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్. SLC 2 ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు ఈ ప్రోగ్రామ్? ఎస్ మేడం, ఎకడమిక్స్ నారాయణ స్టాండ్స్ ఫర్ ఎకడమిక్స్. కానీ జనరల్గా ఎకడమిక్స్ అంటే టీచర్ విల్ టీచ్ ఇన్ ద క్లాస్ అండ్ ద స్టూడెంట్స్ విల్ నోట్ డౌన్. కానీ ఈ ప్రోగ్రాంలో ఏదైతే పిల్లలు నేర్చుకున్నారో అదంతా కంప్లీట్గా పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇట్ ఈస్ అ ప్రోగ్రామ్ వేర్ the students will teach the parent with their TLMs clearly what they have learnt in the complete academic year. And what is new according to the new program of new NEP program and NCF curriculum, we are going to go with the skill subjects like robotics, which is going to be displayed by our students. For hands-on experience, we are going with butterflies kits, and we have other CCA activities also. These everything we explain in this SLC program. ఈ SLC 2 ప్రోగ్రామ్ ద్వారా పిల్లల్లో ఏ విధమైన మార్పులు తీసుకురావచ్చో వరలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్లో మా టీచర్స్ నేర్పించే లెసన్స్ అన్నీ అంతవరకు మాత్రమే పరిమితం అవుతాయి. కానీ అది ఎంతవరకు పిల్లలకి రీచ్ అవుతుందో లేదో అనేది పేరెంట్కి ఎప్పుడూ ఒక డైలమా ఉంటుంది. మా పిల్లలు చదవట్లేదు, మా పిల్లలు సరిగ్గా వినట్లేదు, మా పిల్లలకు అర్థమవుతుందా లేదా, కాన్సెప్ట్ హోంవర్క్ సరిగ్గా చేయట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్, ఇలాంటి మైండ్ సెట్ నుంచి పేరెంట్స్ని మేము ఎడ్యుకేట్ చేయడానికి ఇలాగా ఈ సెమిస్టర్ 2లో టీచ్ చేసిన సిలబస్ని అంతా TLMs ప్రాజెక్ట్స్ రూపంలో ఎగ్జిబిట్ చేసి పిల్లలే టీచర్స్గా ఇక్కడ కూర్చొని వాళ్ళు నేర్చుకున్న సిలబస్ని అంతా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీన్ని పేరెంట్స్లోకి తీసుకువెళ్ళటానికి సో నారాయణ ఈజ్ ద బెస్ట్. నారాయణలో కంప్లీట్ సెమిస్టర్ 2 సెమిస్టర్స్లో మా పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్ అన్నీ నేర్పిస్తారు. I just want to highlight one more point. Generally, we see most of the people in this generation, everybody knows study well. Narayana anangane chaduvuki kachchitanga it is for academics. It is known for academics. But nowadays in the present world, speaking is also very important. Expressing about what we have learnt is very important. This question comes when the student or when the candidate when grows up have to face an interview.
ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఖచ్చితంగా ఛాలెంజింగ్ వస్తుంది. వెన్ వీ ట్రైన్ ద చైల్డ్ ఇమోషనలీ ఫ్రమ్ ఛాన్స్, దట్ ఈస్ ఫ్రమ్ ప్రైమరీ లెవెల్, వీఆర్ ట్రైనింగ్ ద చిల్డ్రన్ హౌ టు స్పీక్ in the society, so that tomorrow these tiny Narayanites will prove themselves confidently. They will speak confidently tomorrow. SLC 2 ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవడానికి ఎవరెవరు సపోర్ట్ చేశారో వీసీ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. మ్యామ్, ఇంత అందంగా డిజైన్ చేశారు ప్రోగ్రామ్ మొత్తం కూడా. సో ఎవరెవరు సపోర్ట్ చేశారు, ఎన్ని రోజులు టైం పట్టింది? Ma'am, it's take 10 days time to complete all the TLMs and decorations. All my team members were supported for this, and with ideas of coordinator ma'am and my cluster principal ma'am, so I completed all the TLMs and decorations ma'am. సో ఇంత పర్ఫెక్ట్గా రావడానికి ఎన్ని రోజులు టైం 10 days time. It took 10 days time. Yes ma'am. సో ఈ కార్యక్రమం ద్వారా మెయిన్గా పేరెంట్స్కి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? So how students are learning in the classrooms, we need to explain, student need to explain to the parents what they learned in the class. So parent will feel happy. So students are explaining these topics to us. అంటే వాళ్ళు పేరెంట్స్ పిల్లలు ఏం నేర్చుకున్నారో పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మ్యామ్. సో ఫర్ దట్ ఓన్లీ వీ ప్రిపేర్డ్ ఆల్ దీస్ థింగ్స్. హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో ఎలా అనిపించింది మీ పిల్లలతో మీరే ఇంటరాక్ట్ అవ్వడం? చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళలో ఉండే అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ప్రాజెక్ట్ ద్వారా అందరికి తెలుస్తాయి కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ బాగుంటాయని అనుకుంటున్నాను. SLC 2 ప్రోగ్రామ్ ఏమనిపించింది మేడం? నాకైతే చాలా బాగా అనిపించింది. వాళ్ళ యంగర్ బ్రదర్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు తన వల్ల. గుడ్. సో మీ పిల్లలు ఇంప్రూవ్ అయ్యారా? ఎస్, ఇంప్రూవ్ అయ్యారు. ఇంట్లో ఏం తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ పెట్టేసరికి చాలా బాగా యాక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ సో గుడ్. ఓకే, ఏంటి కాన్సెప్ట్ ఏంటి? ఆఫ్టర్ 15 years మై చైల్డ్ ఈజ్ లుకింగ్ లైక్ దిస్. బేబీ ఫ్యామిలీలా ఉంది. థ్యాంక్ యూ.